హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక వెరైటీ చేయబోతున్నాను. అదేంటో నేను చెప్పను, చివరి వరకు మీరే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు మురళీకృష్ణ, మీరు చూస్తున్నారు క్రిష్ లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. ఈ స్పెషల్ ఐటెం కోసం నేను తీసుకున్నది ఒక సొరకాయ, ఒక క్యాప్సికమ్, 2 ఉల్లిపాయలు, 2 టమాటో, 2 పచ్చిమిర్చి అండ్ క్యారెట్ కూడా. మనం డైట్లో ఒక ఉల్లిపాయ, ఒక టమాటో మాత్రం యూజ్ చేయాలి. అయితే 2 తీసుకునే రీజన్ ఏంటంటే మా పిల్లలకు కూడా ఇది చేసి పెడదామని ఎక్స్ట్రా వేసాను అనమాట. స్టవ్ వెలిగించి బటర్ వేసాను. బాగా బటర్ హీట్ ఎక్కిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టమాటో వేసి అండ్ క్యారెట్ కూడా ఒక క్యారెట్ తీసుకున్నాను. బాగా కలుపుకొని కొద్దిగా సముద్రం ఉప్పు కూడా యాడ్ చేయాలి. మీకు ఉప్పు సరిపడా వేసుకోండి. కాసేపు మగ్గనిచ్చి ఈ తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని మిక్సీలో జార్లో వేయండి. 2 సార్లు బాగా మిక్సీ కొట్టండి, పేస్ట్ లాగా అయ్యేలాగా. సో ఇట్లా అవుతుందన్నమాట. సో దీన్ని పక్కన పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసి ఈ సొరకాయ పేస్ట్లో యాడ్ చేయండి. అందులో మళ్ళీ అవిసె గింజలు, నువ్వుల పొడి మిక్స్ చేస్తున్నాను. అవిసె గింజలు, తెల్ల నువ్వుల పొడి మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు, ధనియా జీరా పౌడర్, కారం, కొంచెం మసాలా పొడి కూడా వేసి, ఒకవేళ ఉప్పు సరిపోనట్లయితే కొద్దిగా సముద్రం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. బాగా ఈ మిశ్రమాన్ని బాగా కలిపి స్టవ్ మీద ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసిన తర్వాత పైన ఇట్లా అట్టులాగా సొరకాయ అట్టు, వెజిటేరియన్ తినేవాళ్ళు సొరకాయ అట్టుని ఇలా ప్లెయిన్గా వేసుకోండి. ఇక నాన్ వెజ్ తినాలనుకునేవారు ఇదే సొరకాయలో ఎగ్ కూడా ఇప్పుడు యాడ్ చేయబోతున్నాను, అది కూడా చూడండి. సో దీనిపైన ముందు రోజు నానబెట్టుకున్న డ్రై సీడ్స్ కూడా పైన వేస్తున్నాను అనమాట, చాలా టేస్టీగా ఉండడానికి. సో ఇది వెజిటేరియన్ సొరకాయ అట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్ సొరకాయ ఆమ్లెట్ తయారు చేయబోతున్నాం. అదే మిగిలి ఉన్న ఆ యొక్క పేస్ట్లో ఒక ఎగ్ను కొట్టి కారం, మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ గీ వేస్తున్నాను. మీరు బటర్ కూడా వేయచ్చు, కోకోనట్ ఆయిల్ కూడా వేయచ్చు. సో ఇప్పుడు ఎగ్ సొరకాయ ఆమ్లెట్ ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేయండి. మూత పెట్టి బాగా ఉడికిన తర్వాత మరొకసారి అటువైపుగా తిప్పండి. చూసారా, చూడటానికి ఎంత బాగుంది కదా. సో సొరకాయ ఆమ్లెట్ రెడీ. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది మార్నింగ్ 11 AM ఫస్ట్ మీల్ కింద తీసుకోవడం జరిగింది. సెకండ్ మీల్ కోసం నేను దొండకాయని రెడీ చేసుకున్నాను అనమాట. దొండకాయ కర్రీ, లేత దొండకాయలని ఇలాగ సన్నగా తరిగి పెట్టుకొని కొబ్బరి కూర కూడా, ఒక అరచెప్ప కొబ్బరి కూర కూడా రెడీ చేసుకున్నాను. సో ఇది ఎలా వండాలో అందరికీ తెలుసు కాబట్టి నేను పెట్టడం లేదు, వీడియో లెంగ్త్ పెరుగుతుందని. సో ఇది ఈవినింగ్ నేను 7 o'clockకి సెకండ్ మీల్ కింద తీసుకోవడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకుంటే డాక్టర్ వీరమాచిన రామకృష్ణ గారి ఆహార వేదంలో టైమింగ్స్తో సంబంధం లేదండి. ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి, ఆకలి తీరేంత వరకే తినాలి, ఆకలి వేసేదాకా మళ్ళీ తినకూడదు. ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు అగైన్.